ఈ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఇదిగో మేడం చూడండి అని చెప్పి బియ్యం చూపిస్తాడు. ఆ బియ్యం లోపల బంగారపు హారాలు చూడగానే ఈ అమ్మాయి ఆశ్చర్యపోయి వెంటనే తన భర్తని పిలిచి ఆ బియ్యం బస్తా లోపల బంగారపు హారాలు ఉన్నాయి చూడండి అని చెప్పి చూపిస్తుంది. వెంటనే వీళ్ళిద్దరూ కలిసి ఆ బియ్యం బస్తాని మూసేసి ఈ బియ్యం బస్తా మొత్తం మేము తీసుకుంటాము అని చెబుతుంది. అందుకు ఆ వ్యక్తి మీరు ప్యాకెట్ మొత్తం తీసుకుంటారా అని అడుగుతాడు. అందుకు ఈ వ్యక్తి అవును మేము ప్యాకెట్ మొత్తం తీసుకుంటాము. ఈ రోజు నా పుట్టినరోజు, నా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వస్తున్నారు, వాళ్ళందరికీ ఈ రోజు మా ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేశాను, అందుకు మాకు ఈ బియ్యం ప్యాకెట్ మొత్తం కావాలి అని చెబుతాడు. ఈ వ్యక్తి సరే ప్యాకెట్ మొత్తం తీసుకోండి అని చెబుతాడు. ఈ వ్యక్తి కేజీ బియ్యం ఎంత అని అడుగుతాడు. ఆ వ్యక్తి కేజీ 100 రూపాయలు అని చెబుతాడు. ఈ అమ్మాయి ఈ ప్యాకెట్ మొత్తం ఎంత అవుతుంది అని అడుగుతుంది. ఈ ప్యాకెట్ లో 10 కేజీల బియ్యం ఉన్నాయి, ఈ 10 కేజీల బియ్యానికి ఎంత అవుతుంది అని అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి 1000 రూపాయలు అవుతుంది అని చెబుతాడు. తన భార్య అతనికి 1000 రూపాయలు ఇవ్వు అని చెబుతుంది. అంతలోనే అతనికి ఫోన్ వస్తుంది. అతను ఫోన్ ఎత్తి మాట్లాడుతాడు. ఈ వ్యక్తి ఫోన్ మాట్లాడిన తర్వాత వాళ్ళతో చెబుతాడు, మీకు ఈ బియ్యం అమ్మను, మీకు వేరే బియ్యం ఇస్తాను, ఇవి సోనా మసూర బియ్యం, ఇవి మామూలు బియ్యం అనుకుని బయట పెట్టాను, ఇవి చాలా ఖరీదైనవి, ఇవి వేరే వ్యక్తి తీసుకున్నాడు, ఇవి మీకు అమ్మలేను అని చెబుతాడు. అందుకు ఈ అమ్మాయి ముందు మేము ఈ బియ్యం తీసుకున్నాము, మాకు ఈ బియ్యమే కావాలి అని చెబుతుంది. ఆ వ్యక్తి చెబుతాడు ఈ బియ్యం అతనికి ఇవ్వకపోతే అతను నా షాపును మొత్తం లేపేస్తాడు, ఆ తర్వాత నేను అడుక్కొని తినాలి, మేడం మీరు ఈ బియ్యం కొనలేరు, ఇవి చాలా ఖరీదైనవి, మీకు దీనికన్నా మంచి బియ్యం ఇస్తాను అని చెబుతాడు. అందుకు ఈ అమ్మాయి ఈ బియ్యం రేటు ఎంతో చెప్పు మేము తీసుకుంటాము అని చెబుతుంది. ఆ వ్యక్తి ఈ బియ్యం కేజీ 10,000 రూపాయలు అని చెబుతాడు. ఈ వ్యక్తి చెబుతాడు నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ చిన్న షాపులో 10,000 రూపాయల బియ్యం ఉంటాయా, ఎవరైనా 10,000 రూపాయలకు బియ్యం అమ్ముతారా, నేను పోలీసులను పిలిచి నీ షాపును మూసేస్తాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి నాకు నిజంగానే పిచ్చి పట్టింది, మీరు ఈ బియ్యం తీసుకుంటే తీసుకోండి లేదంటే వెళ్ళిపోండి అని చెబుతాడు. ఈ వ్యక్తి చెబుతాడు 5,000 ఇస్తాను, ఈ బియ్యం మాకు ఇవ్వు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి 10,000 రూపాయలకు 1 రూపాయి తక్కువైనా గానీ నేను ఈ బియ్యం మీకు అమ్మను అని చెబుతాడు. ఈ అమ్మాయి తన భర్తతో చెబుతుంది మీరు అతనికి 10,000 ఇచ్చేస్తే ఆ బియ్యం బస్తా లోపల ఉన్న లక్షల రూపాయల హారాలు ఉన్నాయి, అవి మనకే వస్తాయి కదా, మీరు అతనికి ఎలాగైనా చెప్పి ఆ బియ్యం బస్తాని తీసుకోండి అని చెబుతుంది. ఈ వ్యక్తి సరే అని చెప్పి అతనికి చెబుతాడు 5,000 రూపాయలకు ఈ బియ్యం ఇవ్వచ్చు కదా అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి ఇలా స్ట్రైట్ గా వెళ్ళండి అని చెబుతాడు. ఈ వ్యక్తి సరే అని చెప్పి అతని జోబిలో ఉన్న 1,00,000 రూపాయల డబ్బులు తీసి అతనికి ఇచ్చి ఆ బియ్యం బస్తాని తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి డబ్బులని చూసి అనుకుంటాడు ఆ బియ్యం బస్తా లోపల నకిలీ హారాలు పెట్టాను, అవి నిజమైన బంగారపు హారాలు అనుకొని వాళ్ళు నాకు 1,00,000 రూపాయల డబ్బులు ఇచ్చి ఆ బియ్యం బస్తాని తీసుకుని వెళ్ళిపోయారు పిచ్చోళ్ళు అని అనుకొని ఈ వ్యక్తి షాపును మూసేసి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.